హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశ్ కుకింగ్ వరల్డ్ ఛానల్. ఈ రోజు నేను చూపించే కర్రీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో అథెంటిక్ మటన్ మసాలా గ్రేవీ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్, రోటీ, చపాతీ, పుల్కా ఇలా దేంట్లోకైనా చాలా పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతుంది. మరి ఇంత టేస్టీగా ఉండి ఈ కర్రీని ఎలా చేయాలి వీడియోలో అయితే చూసేద్దామా. కానీ దానికంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్, షేర్ అలానే కామెంట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామా. ఈ కర్రీని చేసుకోవడానికి నేను 1 కేజీ మటన్ అయితే శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకున్నానండి. మటన్ వాష్ చేసుకునేటప్పుడు లెమన్, సాల్ట్ వేసుకొని చేసుకుంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో 2 ఆర్ 3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని అయితే పెట్టుకున్నాను. దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికి తగ్గట్టుగా ఆయిల్ని అయితే వేసుకున్నానండి. 2 బిగ్ సైజ్ ఆనియన్స్ ని ఇలా సన్నగా పొడవుగా అయితే కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు 50% మగ్గేంత వరకు లో ఫ్లేమ్ లోని, ఆ నెక్స్ట్ హై ఫ్లేమ్ లో లేదా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. అలా చేయడం వల్ల మనకి ఆనియన్ టేస్ట్ అనేది బాగుంటుందండి. సో ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్ లోకి అయితే టర్న్ చేసుకున్నాను. తర్వాత బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి కదండి. సో వీటిని ప్లేట్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్‌లోకి 2 పెద్ద సైజ్ టమాటోలనైతే ముక్కలుగా కట్ చేసుకొని మగ్గించుకోవాలి. చూసారు కదా! నేను ఈ విధంగా అయితే కట్ చేసుకున్నానండి. వీటిని మగ్గించుకునేంత సేపు మనం లిడ్ క్లోజ్ చేసి మగ్గించుకోవాలి. వీటిని ఒక 70% మగ్గిన తర్వాత ఇంకొక సైడ్‌కైతే ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఈ టమాటో అనేది మంచిగా మగ్గింది అనుకున్న తర్వాత మనం దీంట్లోకి కొత్తిమీరనైతే యాడ్ చేసుకోవాలి. నేను ఒక గుప్పెడు కొత్తిమీరనైతే వాష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 4-5 వరకు మిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకున్నానండి. వీటి వల్ల ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది మన కర్రీకి. వీటిని కూడా మరొక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మగ్గించుకుంటే మనకి ఈ విధంగా వస్తుందండి. సో, ఈ టైంలో మనం పక్కకు పెట్టేసుకొని వీటిని చల్లారనివ్వాలి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం కుక్కర్‌నైతే పెట్టుకుంటున్నాను. దీంట్లోకి కొద్దిగా ఆయిల్‌నైతే వేసుకుంటున్నానండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. దీనిలోకి 3 వరకు యాలకులు, 4 లవంగాలు, 10 వరకు మిరియాలు, చిన్న సైజ్ దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో దీన్ని కూడా ఈ ఆయిల్‌లోకైతే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఆ మసాలా దినుసుల ఫ్లేవర్ ఏదైతే ఉందో అది మటన్‌కి మంచిగా పడుతుంది. ఇలా ఈ మటన్‌ని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. దీనివల్ల కర్రీ టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, ఇప్పుడు దీంట్లోకి మసాలానైతే యాడ్ చేసుకోవాలి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్‌నైతే నేను అప్పుడే ఫ్రెష్‌గా దంచుకుంటున్నాను. సో, చూసారు కదండీ! ఇలా చేయడం వల్ల మన కర్రీ ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. సో, ఇలా దంచుకున్న మసాలాని మగ్గించుకుంటున్న మటన్‌లో వేసుకుంటున్నాను. అలానే కొద్దిగా సాల్ట్‌ని కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. ప్రాసెస్ అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉంది కదా! టేస్ట్ కూడా అలానే ఉంటుందండి. మంచి గ్రేవీతో చాలా బావుంటుంది. సో, ఇది మగ్గే లోపుగా మనం చల్లారి పెట్టుకున్న టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి అలానే ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తని పేస్ట్‌లా అయితే గ్రైండ్ చేసుకోవాలి. దీంతో పాటుగా మీ దగ్గర అవైలబుల్ ఉన్నట్లయితే జీడిపప్పును కూడా వేసుకోండి. దీనివల్ల రిచ్ ఫ్లేవర్ అనేది వస్తుంది. చూసారు కదండీ! ఫైన్ పేస్ట్‌లా అయితే గ్రైండ్ చేసుకున్నాను. చూడ్డానికి కొత్తిమీర, టమాటో పచ్చడిలా ఉంది కదా! కానీ కర్రీలో వేస్తే మాత్రం టేస్ట్ అనేది బావుంటుంది. సో, తర్వాత మన మటన్ అనేది మగ్గి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదండీ! ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్‌కి తగ్గట్టుగా పసుపు, కారం, ఉప్పు అనేది వేసుకోవాలి. తర్వాత 1 ½ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పొడిని కూడా వేసుకొని ఈవెన్‌గా అంతా కలిసేలా అయితే కలుపుకోవాలి. తరువాత దీనిని మరొక 10 నిమిషాల పాటు లిడ్ క్లోజ్ చేసి ఉడికించుకోవాలండి. ఇలా చేయడం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. ఎప్పుడూ చేసుకునే మటన్ కర్రీ కంటే ఈ కర్రీ చాలా టేస్ట్ అనేది బావుంటుంది. సో, చూసారు కదా! 10 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర, టమాటో పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా అయితే కలుపుకోవాలి. కర్రీ పూర్తవ్వకుండానే మంచి స్మెల్ అయితే వస్తుందండి. మనం ఫ్లేవర్స్ అన్నీ ముందే యాడ్ చేసి ఉడికిస్తూ ఉన్నాం కదా! సో, అందుకు చాలా మంచిగా అయితే వస్తుంది. అన్నీ వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూసారు కదా! గ్రేవీ నుంచి ఇలా బబుల్స్‌లా వస్తున్నప్పుడు దీంట్లోకి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి.
ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకునేటప్పుడు రైస్‌లోకైతే కొంచెం తక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసుకుంటాం. అదే రోటీ, చపాతీ, పుల్కా ఇలాంటి దాంట్లోకైతే కొంచెం వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవాలండి. సో, మనకు కావాల్సిన దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకొని, ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ముందే కుక్ చేసుకున్నాం కాబట్టి మటన్ అనేది త్వరగా కుక్ అయిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్‌నయితే కూల్ అవ్వనిచ్చాను. తర్వాత మూత ఓపెన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది మన కర్రీ అనేది. కొంచెం లిక్విడ్‌గా అనిపిస్తుంది కదా! నాకు కొంచెం థిక్‌గా కావాలి. సో, ఇలాంటి టైంలో మనం టేస్ట్ అనేది చెక్ చేసుకొని ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని నేను ఇంకొక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకొని కుక్ చేసుకున్నానండి. సో, ఆయిల్ అనేది పైకి తేలుతూ మంచి గ్రేవీతో చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! సో, నాకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది కర్రీ అనేది. ఇది వేడి వేడి అన్నంతో కానీ, బగారా రైస్‌తో కానీ చాలా బావుంటుందండి. ఫైనల్‌గా నేను కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని, తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను. రెస్టారెంట్, హోటల్స్‌లో తినేటప్పుడు చాలా బావుంది అనిపిస్తుంది కదండీ! కర్రీ, గ్రేవీ అనేది. సో, మనం ఇంట్లోనే అలాంటి ఫ్లేవర్‌తో మంచి టేస్టీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా! చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. పీసెస్ కూడా చాలా జ్యూసీగా, మంచి గ్రేవీతో ఉన్నాయి. మరి ఇంత మంచి టేస్టీతో ఉండే కర్రీని మీరు కూడా అస్సలు మిస్ చేయకుండా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేసి నా ఛానెల్‌నైతే సపోర్ట్ చేస్తూ ఉంటారనైతే కోరుకుంటున్నాను. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని ఫాలో చేసేయండి.